హాయ్. హాయ్. ఏమి ఐసు, ఏమి సైజు, ఏమి లిప్పు, ఏమి షేపు, ఏమి నోసు, ఏమి ఫోజు. ఇలాంటి అందమైన అమ్మాయిని నా లైఫ్లో నేను చూడనే లేదు. ये आप क्या बोलते हैं? मुझे सिर्फ हिंदी आती है. నీకు తెలుగు రాదని నాకు బాగా తెలుసు, అందుకే వచ్చా. నీ అందానికి ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వచ్చా? गिफ्ट? యా. वाओ. నా రూటీ సపరేట్. డ్రింక్ ఇట్ బేబీ. थैंक यू. బాయ్ బాయ్. बाय बाय. యా సీ లేటర్. ये क्या है? వాట్ బ్యూటిఫుల్ ఫింగర్స్. నేను వస్తాను. ये क्या है? ये मेरा फैमिली मॉडल एल्बम है. आपका फैमिली एल्बम? అవును. मैं देख सकती हूँ? చూడొచ్చు. कुछ कुछ ओल्ड मॉडल. कोई बात नहीं, चलेगा. सीट है. ये कौन है? ये मेरा ग्रैंड माँ बाम्मा एमएन राजम 1951 मिस मद्रास. स्पेशल टाइटल अंदोल रानी. ये कौन है? ये मेरा स्टेप मदर पिन्नी. नेम देविका. 1961 मिस मद्रास आइस. मद्रास है? नो नो, मिस मद्रास स्पेशल टाइटल फॉर ब्यूटीफुल आइस. ओह अच्छा अच्छा. लाइक योर आइस. उसके बाद मिस हैदराबाद नेम जयमालिनी माय आंटी. 1971 Miss Hyderabad for Thunder Thighs. Thunder Thighs? Yeah, like it was under the table. See, right from Ramarao to Chiranjeevi, very favorite and famous dancer. Oh, yeah. Dancer. उसके बाद? ये मेरा दूसरा आंटी नेम अनुराधा in 1991 Miss South India for beautiful hip. इतने बड़ा हिप? 1991 बड़ा हिप only famous. 2006 small hip only famous. That's all in my family album. आप क्यों रो रही? See, my auntie's sad story. Jayamalini, my auntie wants to go to Chandigarh. किसके लिए? Because in Chandigarh, one world beauty competition is going. My auntie wants to walk on the stage with other parties with karra in her hand. For karra and train, no money. For that, how much you want? Just 2,500 unte chalu. Okay, 2,500. I will give. Yeah, please help me. Sorry, out of anxiety. Open. Thank you so much. ఎలాగోలా కష్టపడి మీకు రిటర్న్ ఇచ్చేస్తానే. ఆంటీ, ఆంటీ, see this beauty. She's helping you. బ్యూటీ కిస్ చెయ్యి. ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఎరా ఫ్రాడ్, నేను నీకు తెలీదా? క్యాన్సర్ అని చెప్పి 2,500 తీసుకున్నావా లేదా? అవును. ఏరా రాస్కే, డాన్స్ కాంపిటీషన్ వెళ్తానని నా దగ్గర 2,500 తీసుకుంది కాక పూల జాడి తీసుకొచ్చి అది నీకొచ్చిన కప్ అని చెప్పలేదు. టెల్ మీ ట్రూ ఆర్ లై? ట్రూ లైస్. ஏண்டா முட்டாள், என்கிட்ட இல்லாத பொய்யெல்லாம் சொல்லி 2,500 முடக்கல. உண்மையை சொல்லுடா. గౌను. என்னது? అవును. अरे बदमाश, मुझसे भी 2,500 ले लिया. उसको छोड़ो नहीं. ఆహా, ఈ చిత్రాంగులందరికీ నా మేటర్ తెలిసిపోయింది. ఎస్కేప్. अरे यार, స్టాప్ స్టాప్. అమ్మాయిలను తరుముకొస్తున్నారు, నన్ను కాపాడండి. చూసారా సార్, నేను ఆ రోజే చెప్పాను పెద్ద రిస్క్ అవుతుంది మనకు వద్దని. ఇప్పుడు ఏమైంది? మనకు డబ్బులు ఇచ్చిన ఫైనాన్సర్ డబ్బులు తిరిగి ఇవ్వమని ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ కూర్చుంటే లాభం లేదు. చేయవలసిన దాని గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం? నాకు తెలిసి ఇక మనం చేయగలిగిందంటూ ఏమీ లేదు. మీ ఇల్లు, ఆఫీసు, అన్ని ప్రాపర్టీల మీద అప్పులు చేశాం. అమీర్పేటలో ఒక ప్రాపర్టీ ఉంది, దాన్ని అమ్మితే విజయ్ కుమార్ అప్పు కొంచెమైనా తీర్చగలుగుతాం. వద్దు, మొట్టమొదటిసారిగా నా భార్య పేరు మీద నేను కొన్నది. అంతేకాదు, ఈ సంగతి ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు. తెలిస్తే అక్కడ దొరికే ప్రశాంతత, సంతోషం పాడవుతాయి. అన్ని పోగొట్టుకొని ఇంటికి వెళ్ళినా వాళ్లకు తెలియనంత వరకు వాళ్లతో సంతోషంగా ఉండొచ్చు. ఆ సంతోషాన్ని కూడా చెడగొట్టుకోలేను. త్వరలోనే ఆ విజయ్ కుమార్ని కలిసి మాట్లాడతాను. దానికి మీరు ఏర్పాటు చేయండి ప్లీజ్.
అన్నయ్య గదిలోనే ఉన్నాడు. మన ప్లాన్ ప్రకారం నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి. ఏ గోపి తనేమైనా అంటాడేమో. అదేం జరగదు కానీ ముందు నువ్వు వెళ్ళు పో. ఏం జరిగిందో కానీ తన గదంతా చీకటిగా ఉందిరా. ఒకవేళ లోపల ఒంటరిగా కూర్చొని ఈ సింబు తనను లవ్ చేయలేదని ఏడుస్తుందేమో. ఒరేయ్, మనల్ని ఇన్ని రోజులు ఎంత ఏడిపించిందిరా. నిజంగా దాని తిక్క బాగా కుదిర్చాను కదా. నిన్న ఆ అమ్మాయిలతో డాన్స్ చేస్తుంటే అప్పుడు చూడాలరా దాని మొహం. ఆపరా. ఎప్పుడు నవ్వుతుండే ఆ మొహంలో ఒక్కసారిగా ఏడుపు చూస్తే నా మనసంతా ఒకలా అయిపోయింది తెలుసా. అయినా అసలు ఆ అమ్మాయి నన్ను ఎంత గాఢంగా ప్రేమిస్తుందో తెలిసిందిగా. రేయ్, నిన్న సాయంత్రం మేడ మీద అమ్మాయి కనబడినప్పుడు చూడాలరా. ఆ బ్లూ సల్వార్ కమీజ్ వేసుకొని తల దువ్వుకుంటూ జుట్టును లూజ్గా వదిలేసింది చూడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అప్పుడు తన లైఫ్ అంతా అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించిందిరా. అప్పుడు ఆ నవ్వు మొహాన్ని వర్ణించడం నా తరం కాదురా. ఆ అమ్మాయి కళ్ళు, ఆ అమ్మాయి పెదవులు అలా కిందికి దిగి వస్తే, రేయ్ నోరు మూసుకొని చెప్పి తింటావా, అలా కిందికి దిగి వస్తే అక్కడొక సన్నని నడుము, ఆ నడుములో మెరుపు, ఆ మెరుపు ఇంద్రధనుసు మెరుపులా ఉందిరా. అబ్బా అమ్మద్ది. రహస్యంగా బైనాకులలో నా రూమ్ ఎందుకు చూస్తున్నావు? ఉండు, మీ అమ్మతో నీ సంగతి చెప్పు. నువ్వు పెద్ద సినిమా హీరోని త్రిష అని నీకు పెద్ద రైటింగ్. ఇక్కడ అంత సీన్ లేత్తలే. మీ ఇంటి పని మనిషి పంకజం చూడు, దానికి లైన్ ఇస్తున్నా. నేను 5 నిమిషాల క్రితమే ఇక్కడికి వచ్చాను. నువ్వు మాట్లాడిందంతా విన్నాను. నేను బ్లూ సల్వార్లో తల దువ్వుకుంటూ చాలా అందంగా ఉన్నాను కదూ. నా కళ్ళు, నా ముక్కు, నా నవ్వు అన్నీ విన్నాను. మనసులో ఎంత ప్రేమ ఉంచుకున్నావు, నాతో చెప్పుండొచ్చుగా. ఆ మాట వినడానికి నేను ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా. ఫ్రెండ్స్తో చెప్తే ఏం ప్రయోజనం? నువ్వు మాత్రం ఏంటి, నీ ఫ్రెండ్స్ మాట విని నా మనసు ఎంత బాధ పెట్టావు తెలుసా. అట్లీస్ట్ నువ్వైనా చెప్పొచ్చు కదా. అదేలమ్మా, నేను ఆడపిల్లను కదా, నేనెలా ముందు చెప్పగలను? మరేం పర్వాలేదు. ప్రేమికుల్లో ఎవరైనా ముందు చెప్పొచ్చు, నువ్వు చెప్పు. నేను చెప్పను. కుదరదు. కుదురుతుంది. కుదరదు. కుదురుతుంది. నా చెయ్యి ఎందుకు పట్టుకున్నావు? సరే వదిలేస్తాను. ఏ నేను నీ చెయ్యి పట్టుకోకూడదా? అలా అని కాదు. పట్టుకోవచ్చా? మరైతే ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ పెదాలు, ఆ మిగతా బ్యాలెన్స్ సంగతి తర్వాత చూసుకుందాం. నేను ఇప్పుడు నిన్ను కిస్ చేస్తున్నా. అయ్యో సరే వదిలేస్తాను. ఇప్పుడు చెప్పు. చెప్పను. చెప్పు 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 చెప్పు. ఆహా, టేబుల్ నిండుగా ఉంది, బాటిల్ నిండుగా ఉంది, మీరు కూడా సోఫా నిండుగా ఉన్నారు. చూస్తుంటే మీది నిండు సంసారంలా ఉంది. నాటీ బాయ్, తూ అందర్ జా. హిందీ ఫ్యామిలీలా ఉంది. ఒక నిమిషం మేడం, నేను కూడా చెప్తాను. మర్చిపోలేను మేడం. ఏంటి అందరూ చీయర్స్ అని అంటారు, మీరు మర్చిపోలేనని అంటున్నారు? మరేం చెప్పమంటారు మేడం, సరైన సమయానికి మీరు మీ కారుతో వచ్చి నన్ను కాపాడకపోయి ఉంటే నన్ను తరుముకొచ్చిన 4 అమ్మాయిలు నన్ను పీల్చి పిప్పి చేసి ఉండేవారు. ఇంతకీ ఎందుకు 4 అమ్మాయిలు మిమ్మల్ని తరుముకొచ్చారు? సరే కానీ మేడం, అక్కడ చక్కగా రోస్ట్ చేసి ఉంది చికెనే కదా మేడం. ఓ షట్ అప్. ఆన్సర్ మై క్వశ్చన్. ఎందుకు 4 అమ్మాయిలు మిమ్మల్ని తరుముకొచ్చారు? అదేమిటంటే మేడం. హలో, 1 మినిట్ లైన్ మేరకు. మేడం, సరుకు ఎప్పుడు రెడీ అవుతుందని అడుగుతున్నారు. రేపు ఉదయానికల్లా రెడీ అవుతుందని చెప్పు. కల్ సుబే రెడీ హోగా. క్యా బ్లాక్ రోజ్? మేడం, సరుకుతో పాటు బ్లాక్ రోజ్ కూడా వస్తుందని అడుగుతున్నారు. తు బేవకూఫ్ బన్ గయా. సరుకు రెడీ అంటే బ్లాక్ రోజ్ ఉందనేగా అర్థం. బ్లాక్ రోజ్ బి ఆయేగా. ఠీక్ హై. ఏంటి ఇంకా ఇక్కడే నిలబడున్నావు? వెళ్ళి రెడీ చేయి. కల్ సుబే భేజనా హై. రండి రండి. మేడం, వీళ్ళంతా ఎవరు? వాళ్ళంతా నా స్టాఫ్. స్టాఫా? అవును, వాళ్ళు ఏదో సరుకు అంటున్నారు, బ్లాక్ రోజ్ అంటున్నారు, వాడేమో ఫోన్లో కబ్బాయి అంటున్నాడు, మీరేమో కల్సుబ్బు అంటున్నారు. అసలు ఏం బిజినెస్ చేస్తున్నారు మేడం? ఆ సంగతి ఉదయానికి నీకే తెలుస్తుంది. అంటే నైట్ స్టే ఇక్కడ అన్నమాట. అది వదిలేశాను. నేను అడిగిన ప్రశ్నకి నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు. ఏమడిగారు? ఆ 4 అమ్మాయిలు ఎందుకు నిన్ను తరుముకొచ్చారు? అదేం అడుగుతారు మేడం. సారీ మేడం, మళ్ళీ వేశాను.
దట్స్ ఓకే మ్యాన్. అదేమిటంటే మేడం నా బాడీ అంతా మచ్చలే మేడం. ఎక్కడున్నాయో నేను చూస్తాగా. అయ్యో ఫిగర్ భలే సెట్ అవుతుంది. అది ఏ అందమైన అమ్మాయి నన్ను చూసినా వెంటనే ఐ లవ్ యూ చెప్పేస్తోంది. ఎట్ ఏ టైం 4-5 అమ్మాయిలు ఒకేసారి చెబితే నేనే చేయగలను మేడం, పారిపోవడం తప్ప. అందులో ఎవరో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చుగా. అది నా వల్ల కాదు మేడం. ఎందుకని? ఎందుకంటే నా మనసు ఆల్రెడీ ఒక అమ్మాయికి ఇచ్చేసాను మేడం. ఎవరది? ఈ ఆల్బమ్ చూడండి, ఆ అమ్మాయి ఫోటో ఇందులో ఉంది, మీరే చూడండి. ఇంట్రెస్టింగ్. చూడండి. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను. సారీ, నా వల్ల కుదరదు. ఎందుకు కుదరదు మేడం? ఎందుకంటే నా మనసుని కూడా నేను ఇంకొకరికి ఇచ్చేసాను. ఎవరు? ఆ ఫోన్లో కబ్బాయి అన్నాడు గడకర్రా, వాడా? వాడు చాలా చండాలంగా ఉన్నాడు కదా మేడం. షట్ అప్. వాడు కాదు, మరి ఆయన ఫోటో ఈ ఆల్బంలోనే ఉంది. నా ఆల్బంలోనా? నేనే అందరికీ ఆల్బమ్ చూపిస్తుంటాను, ఇది నాది నాకే చూపిస్తుంది. ఏంటో చూద్దాం. 25 కోసం ట్రై చేస్తే 25 దొరికింది. అవును, ఇక్కడ ఉన్నది మనం ఇద్దరమే కదా, ఇందులో ఏదో బొంగు కనపడుతుంది ఏంటి? అసలు ఇదేమిటి? తెల్లారితే నీకే తెలుస్తుంది. తెల్లారే